హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మొల్లపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. అన్ని మనం డైలీ చేసుకునే పప్పు కంటే కూడా ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ ప్రాసెస్ కూడా. చాలామంది పప్పు ప్రియులు ఉన్నారనమాట. నేను కూడా చాలా ఫేవరెట్స్ అనమాట. ఎప్పుడు పప్పు చేసినా చికెన్ కంటే కూడా పప్పు చాలా ఇష్టం. మీరు కూడా అలా అయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్లో ఉన్న పప్పు మనం నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది. ఇక్కడ మనం దానికి ఏమేం కావాలి అంటే పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పెసరపప్పు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి కొలత ఏం లేదండి, మనకి ఎంత కావాలంటే అంత. పెసరపప్పు కడిగి పెట్టుకున్నదనమాట, నీళ్ళు వార్చేసి పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత కరివేపాకు ఎంత తింటే అంత మంచిది, మీ ఓపిక. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర 1 టీ స్పూన్ అనమాట. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం పెంచుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు అనమాట. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. వెల్లుల్లిపాయ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేదు అనుకునే వాళ్ళు తక్కువగా వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 3 or 4 మీ ఇష్టం అనమాట. అంటే మళ్ళీ వేయము పప్పులో, ఒక్కసారే వేస్తాము. తాలింపు కూడా ఫస్టే వేసేస్తాము అందుకని. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసి మేమైతే 4 స్పూన్స్ ఆయిల్ వేసాము. మీరు తీసుకునే పెసరపప్పు క్వాంటిటీ బట్టి మీరు ఆయిల్ వేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఒక పోపు వేగడానికి ఎంత కావాలో అంత, ఇంకెంతకంటే నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్న పోపు మొత్తం అందులో వేసేయాలి. ఫస్ట్ మాత్రం వెల్లుల్లిపాయ వేయాలి, అది పక్క. కొంచెం వేగిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, పోపు కదా మాడిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే అన్నీ వేగిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు మీద తీసుకున్న ఒక 2 టీ స్పూన్స్ కారం అనమాట. ఎక్కువ వేయద్దు, పచ్చిమిర్చి బాగా కారం లేకపోతే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. 2 టీ స్పూన్స్ చాలు. నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు, ఉల్లిపాయలు మనం తీసుకున్నవన్నీ వేసేయాలి పోపులో. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులో పప్పు ఉడకడానికి కావలసినంత వాటర్ వేసుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా, ఒక పప్పు ఉడకడానికి ఎంత కావాలో అంత. మనం ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. మనం ఉడికి దించేసిన తర్వాత పప్పు బాగా దగ్గరికి అయిపోయి ఇంకా గట్టిగా అయిపోద్ది. కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి, కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. మేము నెక్స్ట్ అన్నీ వేసిన తర్వాత చూడండి, వాటర్ పోసుకోవాలి ఇలాగా. పప్పు ఉడకడానికి ఎంత కావాలో అంత అనమాట, ఓకేనా. వేసుకున్న తర్వాత అంతేనండి. ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత దించేసుకోవాలి. కొంచెం వాటర్గా ఉన్నప్పుడు దించేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత అనమాట 2 నిమ్మకాయలు. మేము తీసుకున్న క్వాంటిటీకి 1/2 kg పెసరపప్పు తీసుకుంటే అందులో 1.5 నిమ్మకాయ జ్యూస్ సరిపోతుందన్నమాట. అలా తీసుకొని దాంట్లో సీడ్స్ పడకుండా నిమ్మకాయ దాంట్లో పిండుకొని నెక్స్ట్ దాన్ని కలుపుకున్న తర్వాత ఉప్పు అన్నీ సరిపోయేలా చూసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా మన పప్పు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, సూపర్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి.